రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు వెన్నుపోటు తప్ప ఒరిగేదేమీ లేదని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డి అన్నారు. గిద్దలూరులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని నాగార్జున రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా యువతకు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మెగా డిఎస్సీ పేరుతో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రమంతటా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తయిన వేళ ఏదైతే ఉందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నడుస్తూ ఉంది. ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో గిద్దలూరు నియోజకవర్గంలో నలుమూలల నుంచి అర్ధవీడు, ఖమ్మం, బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, గిద్దలూరు నగర పంచాయతీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అందరము కలిసి వేలాది సంఖ్యలో ఈరోజు ర్యాలీ నిర్వహించి ఉన్నాం. ఈ ర్యాలీకి ఏదైతే ఈ నిరసన ర్యాలీకి కారణం ఒకటే, రెండేళ్లు పూర్తయింది. పూర్తిగా ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. 2 ఏళ్లు పూర్తయింది, ఎన్నో అరాచకాలు. 2 ఏళ్లు పూర్తయింది, మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేయలేదు.